అందరికీ నమస్కారం. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. ఇది ఒక రకంగా గుడ్ న్యూస్. కానీ అందులోనే ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. అసలు మీ ఇన్సూరెన్స్ ఖర్చు తగ్గుతుందా లేక పెరుగుతుందా? ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా గుడ్ న్యూస్ ఏంటో చెప్పేస్తాను. మన పర్సనల్ హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై ఉండే జీఎస్టీని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేస్తోంది. అవును, మీరు విన్నది నిజమే. చాలా కాలంగా పాలసీ హోల్డర్స్ అందరూ ఎదురుచూస్తున్న ఒక పెద్ద రిలీఫ్ ఇది. 18%. చిన్న నంబర్ కాదండిది. ఇప్పటిదాకా మనం కట్టే ప్రీమియంలో అదనంగా ఈ పన్ను భారం పడుతూ ఉండేది. ఇప్పుడు ఆ భారం మొత్తం పోబోతోందన్నమాట. మరి ఈ కొత్త రూల్ ఎప్పటినుంచి మొదలవుతుంది? డేట్ నోట్ చేసుకోండి. సెప్టెంబర్ 22, 2025. ఈ తేదీ చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ రోజు నుంచే ఈ కొత్త రూల్స్ అన్నీ అఫీషియల్గా అమల్లోకొస్తాయి. ఓకే, గుడ్ న్యూస్ అంతా బానే ఉంది. కానీ ఇక్కడే కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మనం అనుకుంటున్నంత సేవింగ్స్ అంత ఈజీగా మన చేతికి రాకపోవచ్చు. దాని వెనుక ఒక రీజన్ ఉంది. ఆ ట్విస్ట్కి కారణం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, షార్ట్గా ఐటీసీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ల ఖర్చుల మీద కట్టిన జీఎస్టీని ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి వెనక్కి తీసుకునేవి. వాళ్లకిదొక డిస్కౌంట్ లాంటిదనమాట. ఇప్పుడు చూడండి ఏం జరగబోతుందో. ప్రభుత్వమేమో ప్రీమియంల మీద జీఎస్టీ తీసేస్తుంది. దానివల్ల కంపెనీలకు ఐటీసీ బెనిఫిట్ పోతుంది. దాంతో వాళ్ళ ఆపరేటింగ్ కాస్ట్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి. మరి ఈ పెరిగిన ఖర్చులను కంపెనీలు ఎలా భర్తీ చేసుకుంటాయి? చాలా సింపుల్. వాళ్ళు మన పాలసీల బేస్ ప్రీమియంనే పెంచుతారు. సరే, ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. ఒకవైపు జీఎస్టీ పోయింది, మరోవైపు బేస్ ప్రీమియం పెరుగుతుంది. మరి ఫైనల్గా మనకెంత సేవ్ అవుతుంది? లెక్కలేసి చూద్దాం రండి. ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం ఈ కొత్త రూల్స్కి అడ్జస్ట్ అవ్వడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు బేస్ ప్రీమియంలను దాదాపుగా 8-10% వరకు పెంచే అవకాశం ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్తో దీన్ని అర్థం చేసుకుందాం. మీ పాలసీ బేస్ ప్రీమియం 20,000 రూపాయలనుకోండి. ప్రస్తుతం దానిమీద 18% జీఎస్టీ వేస్తే మీరు మొత్తం 23,600 కడుతున్నారు. ఫ్యూచర్లో జీఎస్టీ ఉండదు కదా. కాని కంపెనీ బేస్ ప్రీమియం ఒక 10% పెంచిందనుకోండి, అప్పుడది 22,000 రూపాయలవుతుంది. అంటే అర్థమైంది కదా, మనకు 18% జీఎస్టీ తగ్గినా చేతికొచ్చే అసలు బెనిఫిట్ మాత్రం కేవలం 8-10% మధ్యలోనే ఉండొచ్చన్నమాట. అయితే ఈ కన్ఫ్యూజన్ అంతటి మధ్యలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి ఒక అద్భుతమైన సొల్యూషన్ వచ్చింది. ఇది కస్టమర్లకు నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఇక్కడ మన ముందు 2 ఆప్షన్లున్నాయి. సెప్టెంబర్ 22 లోపు పాలసీ తీసుకుంటే మీకు పాత బేస్ ప్రీమియం రేటే లాక్ అవుతుంది. దానికి తోడు 18% జీఎస్టీ మినహాయింపు కూడా వస్తుంది. అంటే మొత్తం 18% బెనిఫిట్ మీదే. అదే మీరు ఆ డేట్ తర్వాత తీసుకుంటే అప్పుడు కొత్తగా పెరిగిన బేస్ ప్రీమియం కట్టాలి. అప్పుడు మీకొచ్చే నెట్ బెనిఫిట్ కేవలం 8-10% మాత్రమే. ఈ విషయాన్నే స్టార్ హెల్త్ సేల్స్ మేనేజర్ అనిల్ కుమార్ గారు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. భవిష్యత్తులో ప్రీమియంలు పెరగడం ఖాయం. ఎందుకంటే కంపెనీలపై ఐటీసీ భారం పడుతోంది. కాబట్టి ఈలోపు పాలసీ తీసుకుంటే కస్టమర్లు 18% జీఎస్టీ భారం లేకుండా పూర్తి బెనిఫిట్ పొందొచ్చు అని ఆయన సలహా ఇస్తున్నారు. సో ఇప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ మన ముందుంది. ఇది మన ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఒక చాలా కీలకమైన టైం. మరి మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచించాల్సిన సమయం ఇది. ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. సెప్టెంబర్ 22, 2025 నుంచి జీఎస్టీ పోతుంది. కానీ కంపెనీలు ఖర్చుల కోసం బేస్ ప్రీమియంలు పెంచుతాయి. దీనివల్ల మనకొచ్చే అసలు సేవింగ్ తగ్గుతుంది. అయితే ఈ డెడ్లైన్లోపు యాక్ట్ చేస్తే పూర్తి 18% సేవ్ చేసుకునే ఛాన్స్ మన చేతిలో ఉంది. ఈ స్పెషల్ ఆఫర్ గురించి మీకు ఇంకేమైనా వివరాలు కావాలంటే మీరు నేరుగా స్టార్ హెల్త్ నుంచి అనిల్ కుమార్ గారిని 9491679493 నంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు. చూశారు కదా, రాబోయే మార్పులేంటో మనకు స్పష్టంగా తెలుసు. వాటిని అవకాశంగా ఎలా మార్చుకోవాలో కూడా ఒక దారియుంది.